నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశాన్ని బీజేపీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, నందారెడ్డి, ఆర్మూర్ ప్రభారి హాజరయ్యారు। ఈ సందర్భంగా కార్యవర్గ సమావేశంలో పార్టీ సంస్థాగతంగా అభివృద్ధి గురించి దిశానిర్దేశం చేశారు। అలాగే రైతు రుణాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు। మాజీ జడ్పీటీసీ పంజా వినయ్ కుమార్ మాట్లాడుతూ గతంలో సస్కల్ రోడ్డు పనులు పూర్తి చేయాలని పాదయాత్ర నిర్వహించినా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం జరిగిందని, ఈ ప్రభుత్వమైన రోడ్డు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, లేని ఎడల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు। రానున్న రోజుల్లో గ్రామాల్లో సంస్థాగత ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్, కిసాన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నరేష్ మహంకాళి, మండల కార్యవర్గం సీనియర్ నాయకులు పప్పుల సిద్ధరామరెడ్డి, ఆముదరాజు, పంజాబాబు, నక్కా స్వామి, అక్కల నవీన్, స్వామి గౌడ్, జాల పోచయ్య తదితరులు పాల్గొన్నారు। రైతు రుణమాఫీ గురించి ఎలక్షన్ లో ఇచ్చినటువంటి ఒక హామీలు ఏవైతే ఉన్నాయో మేము మొట్టమొదటి సంతకం కేవలం 90 రోజులలోనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు 6 నుంచి 7, 8 నెలలు గడుస్తున్నప్పటికీ రైతు రుణమాఫీలో కొన్ని రకాలైనటువంటి ఒక కొరివిలను యాడ్ చేసి ఆ రైతులకు రుణమాఫీ ఇస్తున్నా అని చెప్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ సూటి ఒక ప్రశ్న అడుగుతుంది। ఏంటంటే ఇప్పటి వరకు ఇవ్వాల్సినటువంటి ఒక నువ్వు ఏదైతే రైతు బంధు ఇద్దరో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక రైతు బంధును మీరు ఇస్తామన్నటువంటి ఒక రైతు బంధు ఇప్పటి వరకు ఇవ్వలేరు। దాంతో పాటు రైతు రుణమాఫీలో ఒక కొరి పెట్టినారు। ఏం కొరివి అంటే రీషెడ్యూల్ చేసుకున్నటువంటి ఒక రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రైతు రుణమాఫీ వర్తించదు అని చెప్పి మీరు కొరివి పెట్టారు। దాని వెంటనే వెనక్కి తీసుకోవాలి। ఎందుకు రీషెడ్యూల్ అంటే ఏ పిల్లగాడన్నా ఒకవేళ బ్యాంక్ లోన్ అవసరం ఉండి ఏ పిల్లగాడన్నా ఎన్ఆర్ఐ చదువుకున్నందుకు బయట దేశం పోతేనో లేకపోతే ఏ కారణం చేతనన్నా అతనికి వేరే బ్యాంకు లోన్లు రాకపోతేనో బ్యాంకులు ప్రోద్బలంతో రైతులను రీషెడ్యూల్ చేపించినటువంటి ఒక చరిత్ర బ్యాంకర్స్ ఉన్నది కావున ఈ రీషెడ్యూల్ వెనక్కి తీసుకోవాలి। దీంతో పాటు 2018 కన్నా ముందు తీసుకున్నటువంటి ఒక లోన్లకు ఇస్తలేము అని చెప్పి దానికి కొరివి పెట్టారు క్లాస్, దాన్ని గిట్ట వెనక్కి తీసుకోవాలి। దాంతో పాటు ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పూర్తిగా మిత్తి గిట్ట మీరే భరించాలి। ఇంకొకటి ఎవరికైతే 2 లక్షల పైన ఉన్నదో అప్పు వాళ్ళు 3 లక్షల రూపాయలు ఉంటేనో 2,70,000 ఉంటేనో 4 లక్షలు ఉంటేనో మిగతా అమౌంట్ రైతులు కడితేనే మేము రుణం ఇచ్చి మాఫీ చేస్తామని చెప్పడం ఇది దుర్భారమైనటువంటి ఒక పరిస్థితి। ఎందుకంటే రైతు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కావునే రుణం తీసుకున్నాడు కావున దయచేసి మీ 2 లక్షల రూపాయలు మీరు మాఫీ చేస్తే బ్యాంకరు మళ్ళా అతనికి యాడ్ చేసుకున్న 2 లక్షల రూపాయలు ఇచ్చినట్టయితేనే రైతుకు ఏదైనా మంచి జరుగుతుంది। ఇప్పటిదాకా కాంగ్రెస్ అంటేనే రైతులను ఇబ్బంది పెట్టినటువంటి ఒక పార్టీ కావున దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ బుద్ధి మార్చుకొని కేవలం సన్నవడ్లకే 500 రూపాయలు మద్దతు ధర కాకుండా రైతు పండిస్తున్నటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక ఎటువంటి వడ్లైనా సరే వాటందరికీ 500 రూపాయల మద్దతు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు। అదేవిధంగా హరీష్ రావు మాట్లాడుతున్నాడు, గూట్లే రాయి వీకనోడట ఏట్లే రాయి వీకిందట। 2014లో అధికారంలోకి వచ్చినటువంటి ఒక హరీష్ రావు గారు మీరు 1,00,000 రూపాయల రుణమాఫీ చేయలేకపోయినారు। సంవత్సరానికి 25,000 25,000 25,000 25,000 4 సార్లు చేస్తే అది కేవలం వడ్డీలకే సరిపోయింది। మొన్ననే మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాం కదా, 2018లో మళ్ళొక్కసారి అవకాశం ఇస్తే రుణమాఫీ చేస్తామని ప్రబల్భాలు పలికినటువంటి ఒక హరీష్ రావు గారు కేసీఆర్ గారికి మరి 2018లో గిట్ట రైతులు అవకాశం ఇచ్చినారు। కానీ 2018లో కేవలం 25 నుంచి 50,000 లేవుకున్నటువంటి ఒక రుణాలు కేవలం ఒక 30% మాత్రమే మాఫీ చేసి మిగతా రుణాలు మాఫీ చేయకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టినటువంటి ఒక టీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్ మారినటువంటి ఒక పార్టీ గిట్ట ఇది చాలా బాధాకరం। దయచేసి ఇప్పటికైనా రైతుల కోసం పనిచేస్తున్నటువంటి ఒక పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ। ఎందుకంటే ఎంఎస్పీ తీసుకొచ్చి మార్కెట్ సపోర్ట్ ప్రైస్ తీసుకొచ్చి 2014 కన్నా ముందు 1,100-1,100 రూపాయల క్వింటల్ ఉన్నటువంటి ఒక వడ్లను ఈ రోజు 2,400 రూపాయలు చేసి 16 పంటలకు మద్దతు ధర పెంచి ఇవాళ యూరియా బస్తా మీద 2,000 రూపాయల సబ్సిడీ
డిఏపి బస్తా మీద 2000 రూపాయల సబ్సిడీ, అదేవిధంగా తెలంగాణకు ఎరువుల కర్మాగారం ఏదైతే ఉన్నదో గ్రామగుండం ఎరువుల కర్మాగారానికి 6000 కోట్లు ఇచ్చి ఆదుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. రైతుల పక్షపాత అయినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. అన్ని మండలాలను ఏర్పాటు చేసినాం. ప్రతి మండలం కూడా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈరోజు అబద్ధాల మీద పునాదుల మీద నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము డెవలప్మెంట్ మీదనే పనిచేస్తాం, డెవలప్మెంట్ అంటేనే కాంగ్రెస్ అంటేనే డెవలప్మెంట్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. కానీ దురదృష్టకరం, గతంలో మేము రాంపూర్ నుంచి నిజాంపేట వరకు పాదయాత్ర చేస్తే మేము చేసినటువంటి ఎజిటేషన్ను భయపడి ఆ రోజు 23.5 కోట్ల రూపాయలు రోడ్డు పునరుద్ధరణకు మంజూరు కావడం జరిగింది. మా టైంలోనే వర్క్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్క్ దత్తనడక నడుస్తుంది. వీళ్ళ కమిషన్ల కోసము ఆర్ఆర్ ట్యాక్స్ మొదలు కాగానే కాంట్రాక్టర్ భయపడి పారిపోవడం జరిగింది. ఇది ఈరోజు ఈ వారం రోజుల లోపల ఆ వర్క్ స్టార్ట్ కాకపోతే మరొక్కసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము మళ్ళీ పాదయాత్ర చేసి ఈ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకు కనువిప్పు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత 4-5 సంవత్సరాలుగా జిల్లా పరిషత్లో మన నిజాంపేటకు కావాల్సినటువంటి పిఎస్సి గురించి పోరాటం చేసి అక్కడికి లాస్ట్ మినిట్లో ప్రభుత్వము డిజాల్వ్ అయ్యే టైంలో మనకు అప్రూవల్ ఇచ్చిండ్రు పిఎస్సి కోసము. ఆ పిఎస్సి ఇప్పుడు నేషనల్ మిషన్ హెల్త్ దగ్గర పెండింగ్ లో ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ ఫండ్స్ కూడా త్వరితగతిన మనం తెప్పించి ఆ 2 కూడా జరగకపోతే తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, స్థానిక ఎమ్మెల్యే మీద తప్పకుండా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.